ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 100 కీర్తన 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించాలి. కృతజ్ఞతా హృదయముతో దేవుని సన్నిధిలోనికి ఈ విశ్రాంతి దినాన మనం ఆయన మందిరంలోనికి ప్రవేశించినట్లయితే, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించినట్లయితే ఆయన చేసే మేలు గొప్పవి గనుక ఆయన మందిరంలో నుండి మనల్ని తప్పక ఆశీర్వదించి, కృతజ్ఞతార్పణలతో వస్తున్న మిమ్మును దేవుడు ఆశీర్వదించి, ఆయన గుమ్మంలో ప్రవేశిస్తున్న మిమ్మును దీవించి, తన కృప ద్వారా అనేక ఆశీర్వాదమును, అద్భుతమును, ఆత్మను, అభిషేకమును రెట్టింపుగా దేవుడు మీకు అనుగ్రహించి కాపాడుతాడు గనుక ఇదే దినం కృతజ్ఞతా హృదయంతో దేవుని సన్నిధానానికి రండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడని వాగ్దానం చేసిన సర్వశక్తి గల దేవా, ఇప్పుడే ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎంతమంది అయితే వారి జీవితంలో మీరు చేసిన మేళ్లను బట్టి నీ సన్నిధిలో దేవా సాక్ష్యం చెప్పడానికి, కృతజ్ఞతా హృదయంతో ప్రార్థించడానికి, నీ మందిరంలో ఆరాధించడానికి, కృతజ్ఞతా హృదయంతో నీ గుమ్మంలో ప్రవేశించడానికి, కీర్తనలు పాడుటకు నీ ఆవరణంలో ప్రవేశించడానికి వస్తూ ఉన్నారో వారందరి జీవితంలో మేళ్ల చేత నింపి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించును గాక.